మహానుభావుల చరిత్రను నేటి ప్రజానికం యువత మర్చిపోకుండా వారు చూపించిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆర్య కులస్తులు తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి గాంధీజీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రైతు విమోచన కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ నవత వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఛత్రపతి గాంధీజీ విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహాన్ని బహుకరించిన నవత వెంకన్నను ఆర్య కులస్తులు, హిందూ బంధువులు ఆయనను ఘనంగా శాలువతో సన్మానించి శివాజీ మెమంటోను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజు వారి శివాజీ గారి ఆశయాలను, సిద్ధాంతాలను పేద పడుగు బలహీన వర్గాల కొరకు అట్టడుగున్నటువంటి దళిత గిరిజనులందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి దోపిడి వర్గాల కొరకు పోరాడినటువంటి మహనీయుడు, మహారాష్ట్రలో పుట్టిన బిడ్డ, మరాఠీ బిడ్డ శివాజీ గారు. మనందరం కూడా ఏ కులము మతము అవసరం లేదు. ఈరోజు పదవులు మనం కోరుకుంటే రావు. మన యొక్క కార్యక్రమాలను, మన నడవడికని, మన యొక్క పోరాటాన్ని, మన పేదలను గుర్తించినప్పుడే పదవులు మన వెంట ఉరికొచ్చే విధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేయవలసిన అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను పరకాలలో మన ఎన్నికలు జరిగినప్పుడు కూడా నాగర్ వెంకన్న ఫోన్ చేసిన, ఏకాన నువ్వు పరకాల నుంచి పోటీ చేయి, నేను టికెట్ ఇప్పిస్తా, మన నాయకుడు కోరుతానని చెప్పిన. ఏదో నాయకుడు అవకాశాలు మరి కాదు, కోరిద ఎంకన్నాడు, వద్దే సత్తన్నా అని చెప్పడం జరిగింది. ఈ రోజు వస్తే మీ కులం నుంచి కూడా శాసనసభలో మొన్న ఉండేవాడు. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఈరోజు నేను కూడా 1988లో ఒక సర్పంచ్గా, 1995లో ఒక జడ్పీటీసీగా నమ్ముకున్న పార్టీలు మోసం చేసిన ఈ నియోజకవర్గ పేద ప్రజల కొరకు పోరాటం చేయాలి, సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు 2009, 14, 18లో ఓటమి చెందిన, అవకాశము ఇచ్చినా ఇవ్వకున్నా నమ్ముకున్న ప్రజల కొరకు నా శక్తి ఎంత ఉంటే అంత పోరాటం చేసిన. మన విగ్రహాలు పెట్టుకున్నాం, మన పని మనం చేసుకోవడం కాదు. వారి ఆశయాలు, గతంలో ఏం పనులు చేశారో ఆ పనులను మన పిల్లలకు మనము పాటించే విధంగా మన ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. దానికి మీ వంతు ఎప్పుడు కూడా కృషి చేయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా శివాజీ మహారాజ్ ఆనాడే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిండు, అలాగే విద్యా రంగానికి పెద్దపీట వేసిండు, అలాగే మన వైద్యం కోసం పెద్దపీట వేసిండు. అన్ని రంగాలను బడుగులకు, బలహీన వర్గాల కోసం మరి అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్యం కోసం, హిందూ స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజు. ఆనాటి ఆ మహారాజును ఈనాటి వరకు కూడా మన మరాఠీ జాతి మొత్తం కూడా ఒక దేవుడుగా మనం కొలుస్తా ఉన్నాం. ఇలా మహారాష్ట్రలో ఏ వీధికి వెళ్ళినా మరి శివాజీ మహారాజు విగ్రహాలే ఉంటాయి. మన మరాఠా మిత్రులే మరి ఆ దేవుడి లెక్క కొలుసుకుంటూ ఎవ్రీ ఇయర్ February 19th కూడా వారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటా ఉంటారు.